స్ట్రైట్ టు ద పాయింట్. విశాఖలో ఉక్కు ఉద్యమం ఊపందుకుంటోంది. ప్రైవేటీకరణ కోసం లీగల్ అడ్వైజరీ కమిటీని నియమిస్తున్నారన్న వార్తలు స్టీల్ ప్లాంట్లో కలకలం రేపాయి. దీంతో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ఆందోళనకు దిగారు. అటు స్టీల్ ప్లాంట్లోని ఇటు జాతీయ రహదారి మీద ఏకకాలంలో ఆందోళన నిర్వహించారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఆపి తీరుతామని వైసీపీ, టీడీపీ, జనసేన నాయకులు స్పష్టం చేశారు. ఇందుకోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, అన్ని స్థాయిల్లోనూ పోరాడతామని పేర్కొన్నారు. ఇందుకు వీలుగా పార్టీల ట్రేడ్ యూనియన్ నాయకులంతా ఏకతాటిపైకి వస్తున్నారు. అంతకంతకు పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ సమర్పించు స్ట్రైట్ టు ద పాయింట్లో మాట్లాడుకుందాం. ముందుగా గెస్ట్లను పరిచయం చేసుకుందాం. టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే పాక సత్యనారాయణ గారు బీజేపీ పార్లమెంట్ కేంద్ర ఇన్ఛార్జ్, అలాగే సుందరపు విజయ్ కుమార్ గారు జనసేన అధికార ప్రతినిధి. వీరంతా కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా పాక సత్యనారాయణ గారు, నమస్తే అండి. నమస్కారం సార్. కేంద్ర ప్రభుత్వం తీసుకుందే నిర్ణయం, ఉద్యమానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి వడివడిగా అడుగులు పూర్తి స్థాయిలో వేస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో అన్ని పార్టీలు ఒకే స్వరాన్ని అయితే వినిపిస్తున్నాయి, కానీ ఐక్యంగా మాత్రం పోరాటం చేయట్లేదు అనేటువంటి మాట ఏంటేం చెప్తారు మీరు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నాకు నమస్కారాలండి. అంటే వాస్తవంగా 1990 అంటే పివి నరసింహారావు గారు దేశ ప్రధానిగా వచ్చే నాటికి భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి సంబంధించిన విషయాల్లో ఎప్పుడైతే భారతదేశానికి చెందినటువంటి నగదు పట్టుకెళ్ళి దీన్ని జమ చేసి దాని ద్వారా అప్పు తెచ్చుకున్నటువంటి పరిస్థితి గమనించిన తర్వాత దాని మీద ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి ఆర్థిక సంస్కరణలు స్టార్ట్ చేసింది పివి నరసింహారావు గారి నేతృత్వంలోని ప్రభుత్వం. ఈ యొక్క ప్రభుత్వానికి సుదీర్ఘంగా 4 సంవత్సరాల తర్వాత దాని మీద అంతా కూడా విస్తృతంగా వాళ్ళు పరిశీలన చేసిన తర్వాత కొన్ని ఫైండింగ్స్ తోటి వాళ్ళు భారతదేశ ఇండియన్ గవర్నమెంట్కి ఒక పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ వైట్ పేపర్ వాళ్ళు ఇచ్చినట్టు దాంట్లో వేసింది ఏంటంటే, పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క పరిశ్రమలు ఉన్నాయో ఇవి భారతదేశపు ఆర్థిక వ్యవస్థకు ఒక వైట్ ఎలిఫెంట్లా తయారైనవి. దీని మీద వచ్చే ఆదాయానికంటే దానికి ఖర్చు చేసేటటువంటి ఖర్చు ఏదైతే ఉన్నదో అది దాదాపుగా 10 రెట్లు పెచ్చుగా ఉన్న కారణంగా ఆశించిన మేరకు దాని మీద ప్రతిఫలాలు రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు దాని మీద ఒకటి, రెండోది హెల్త్, మూడోది ఎడ్యుకేషన్, ఈ మూడిట్ల మీద ఈ రిఫార్మ్స్ సంబంధించినటువంటి అనేక అంశాలు వారు రికమెండ్ చేయడం జరిగింది. అందులో ఈ 3 అంశాలు తీసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. అయితే 96లో జరిగినటువంటి ఎన్నికల్లో మిక్స్డ్ వెర్డిక్ట్ వచ్చింది. ఆవేళ పివి నరసింహారావు గారు ఓడిపోయి దాదాపుగా వాజ్పేయి గారు 13 రోజులు, తర్వాత దేవగౌడ గారు, తర్వాత ఐకే గుజరాల్ గారు, ఆ రకంగా 98 వరకు అస్తవ్యస్తమైనటువంటి ప్రభుత్వం నడిచిన కారణంగా మళ్ళీ అది దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేని స్థితిగతుల్లో మళ్ళీ తిరిగి 98లో అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 99, 2000 కాలం మధ్యలో దీనికి సంబంధించినటువంటి విషయం మీద వారు చర్చించిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మంత్రిత్వ శాఖను దీనికి ఏర్పాటు చేయడం జరిగింది. డిజిన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ అని చెప్పి ప్రభుత్వానికి చెందినటువంటి ఈ యొక్క ఏవైతే ఈ పరిశ్రమలు ఉన్నాయో ఆర్థిక భారంగా భారత ప్రభుత్వానికి, అలాగే స్థూలంగా ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీసేటటువంటి వాటిని దీన్ని అన్ని కూడా ప్రభుత్వం తన యొక్క బాధ్యతను విధించి తప్పించేటటువంటి ప్రయత్నం కోసం దాని చేసిన రికమెండేషన్ మేరకు అప్పట్లో అరుణ్ శౌరి అనేటి ఒక ప్రముఖ జర్నలిస్ట్, వారి తర్వాత లేటర్ టర్న్ పొలిటీషియన్, వారి నేతృత్వంలో వాజ్పేయి గారి హయాంలో ఇప్పుడున్నటువంటి చెప్పబోయే అనేక పార్టీలు కూడా దానికి మద్దతు ఇచ్చినాయి. అందులో అప్పుడు తెలుగుదేశం కూడా మాతో కలిపి కేంద్ర క్యాబినెట్లో వారు కూడా అందులో భాగస్వాములై ఉన్నారు. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు 99 నుంచి 2004 దాకా ఆ యొక్క ప్రక్రియ కొనసాగింది. తర్వాత 2004 తర్వాత మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా స్థూలంగా ఈ రకంగా ఖాయిలా పడినటువంటి పరిశ్రమలు ఒక్కొక్కటి కూడా డిజిన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో దాని కేటాయింపులు పెంచుకుంటూ దాని మీద దృష్టి సారించేటటువంటి ప్రయత్నం ఇదంతా కూడా జరుగుతోంది. అందులో భాగంగానే ఇవాళ భారతదేశంలో వండుకున్నటువంటి అనేక పరిశ్రమలు నష్టాల ఊబిలో కూరుకుపోయి ఆశించిన మేరకు ఆర్థిక ప్రయోజనాలు ఫలించినటువంటి ఈ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేట్ చేసేటటువంటి భాగంలో జరిగింది తప్ప ఇది ప్రత్యేకంగా విశాఖపట్నానికి చెందినటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి అంశం కాదు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 నేను చెప్పదలుచుకునేటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క పరిశ్రమలు భారతదేశంలో ప్రభుత్వంతో పాటు సమాంతరంగా ఏర్పాటు చేసినటువంటి టాటా స్టీల్స్ కానీ, ఎస్ఆర్ స్టీల్స్ కానీ అనేక స్టీల్ కంపెనీలన్నీ కూడా ఆదాయాలకు వెళుతున్నటువంటి సందర్భంలో ఇది మట్టికి దాదాపుగా చాలా సంవత్సరాలు ఇదంతా కూడా నష్టంలోకి వెళ్ళటం మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. 2001లో
అప్పుడు ఈ యొక్క వాస్తవంగా విశాఖ స్టీల్ ప్లాంట్స్ క్లోజ్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు వెంకయ్యనాయుడు గారి నేతృత్వంలో అప్పుడు హరిబాబు గారు వీరందరూ కూడా మా రాష్ట్రాధ్యక్షులు, పూర్వపు రాష్ట్రాధ్యక్షులు వీరందరూ కలిసి ఢిల్లీ డెలిగేషన్ వెళ్ళి దానికి సంబంధించి కొంత బెయిల్అవుట్ ప్యాకేజీని కూడా తీసుకొచ్చి సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి అందులో ఇన్వెస్ట్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఆవేళ జరిగింది. ఆ రకంగా నష్టాల ఊబిలో ఉండి ఆశించిన మేరకు ఆదాయం రాకుండా ఏదైతే మనం పెట్టుబడి పెట్టామో దాని నుంచి వచ్చేటటువంటి ఫలితాలు గణనీయంగా తగ్గినటువంటి పరిశ్రమలు గుర్తించి వాటిని డిజిన్వెస్ట్మెంట్ చేసేటటువంటి ప్రయత్నంలో భాగమే ఈ రోజు ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ సిటీకి సంబంధించిన విషయం. అయితే దీని చరిత్ర కూడా ఒకసారి మనం చూసుకున్నట్టయితే దీన్ని సెంటిమెంట్ తోటి ముడిపెట్టేటటువంటి పరిస్థితి ఉంది. మీ అందరికీ గుర్తుండి ఉంటుంది, 1969 దీన్ని ప్రకటన చేసే నాటికి కాంగ్రెస్లో రెండు పక్షాలు చాలా ప్రధానంగా అధికారం కోసం పోరాటం చేసే సందర్భంలో ఈ యొక్క ఉక్కు పరిశ్రమ ఉద్యమం ద్వారా అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేటటువంటి ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ఇచ్చినప్పుడు అదే ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ తోటి కేంద్ర ప్రభుత్వం ఆ వేళ ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తే ఆ బృందం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం నాట్ వైబుల్ ప్రాజెక్ట్, అది విశాఖపట్నాన్ని పెట్టడం కరెక్ట్ కాదు, క్యాప్టివ్ మైనింగ్స్ లేకుండా కేవలం పరిశ్రమ పెట్టడం వల్ల లీడు లిఫ్ట్ అంటే దాదాపుగా 300 కిలోమీటర్ల నుంచి రా మెటీరియల్ వచ్చి అది అక్కడ ఉత్పత్తి తయారు చేసి ఎండ్ ప్రోడక్ట్ తయారు చేయడానికి గణనీయమైనటువంటి ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి ఇది భారతదేశానికి పెను ఆర్థిక సవాలుగా నిలవబోతుందని చెప్పి ఆ వేళ హెచ్చరించడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రయోజనాలే ప్రధానంగా తీసుకుని ఆర్థిక ప్రయోజనాలు పక్కన పెట్టి ఆ వేళ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం వల్ల ఈ రోజు జరిగేటటువంటి నష్టానికి ప్రధానమైన కారణం ఇవాళ యూరోప్ కు సంబంధించినటువంటి అనేక దేశాలు అంటే సత్యనారాయణ గారు ఇతర వాటితో పోలిస్తే అంత దీర్ఘమైనటువంటి నష్టాల్లో విశాఖ ఉక్కు అనేది లేదు అనేటువంటి మాట ఖచ్చితంగా పునరుద్ధరణకు సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి దాంట్లో కేటాయింపులు చేసినా లేకపోతే దాని మీద దృష్టి సారించినా మళ్ళీ పుంజుకొని ఏదైతే తాత్కాలిక నష్టాల్లో ఉందో మళ్ళీ కంప్లీట్గా లాభాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి మాట. ఆ దిశగా ప్రయత్నాలు చేయకుండా డైరెక్ట్గా ప్రైవేటీకరణ అంశాన్ని తీసుకొని వచ్చి సెంటిమెంట్తో ముడిపడ్డటువంటి ఈ అంశాన్ని కేంద్రం చాలా లైట్ తీసుకుంటుంది అనేటువంటి మాట. అదే నేను చెప్పేది, ఇప్పుడు వాళ్ళు చెప్పేది కూడా సెంటిమెంట్ రేస్ చేసే మాట్లాడేటువంటి విషయం తప్ప స్థూలంగా దేశానికి జరిగేటటువంటి నష్టం కానీ స్థూలంగా ఆర్థిక నష్టాల గురించి కానీ ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీలో ఒక దృక్పథం ప్రాంతీయంగానే ఉంటుంది తప్ప జాతీయ ఆలోచన వారికి ఉండదు. వారికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే రాష్ట్రంలో వండుకున్నటువంటి ఈ యొక్క మనోభావాల ఆధారంగానే రాజకీయం నడుస్తుంది. కానీ కేంద్రం నుంచి చూసినప్పుడు అది ఒక వైట్ ఎలిఫెంట్ కింద తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఐటీఐ సర్టిఫికేట్ తోటి 1,50,000 రూపాయల ఉద్యోగాలు డ్రా చేసేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడ దాదాపుగా ఒక 7-8 ఈ యొక్క సంఘాలు, కార్మిక సంఘాలు పూర్తిగా వాటి మీద ఆధారపడి ఎవ్వరూ ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితి ఉండదు. ప్రైవేట్ సెక్టార్కి పబ్లిక్ సెక్టార్కి తేడా ఏంటంటే హక్కుల గురించి పోరాడతారు తప్ప బాధ్యతల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. దానికి దక్కలపడినటువంటి ఆస్తికి ఇవాళ దాన్ని పోల్చి చూస్తే మిగిలినటువంటి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్తో పోల్చి చూసినప్పుడు అది రావాల్సినటువంటి మైలేజ్ దానికి రాకపోగా అడిషనల్గా దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. నిజంగా ప్రతిభను కనపరిచేటటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నట్లయితే ప్రైవేట్ రంగంలో అంతకంటే ఎక్కువ ఉపాధి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు డిజిన్వెస్ట్మెంటే కాదు, మనం ఎఫ్డిఐ ద్వారా వచ్చేటటువంటి అనేక నిధులతో మనం ఏర్పాటు చేసింది. ఇవాళ గవర్నమెంట్ రంగం కూడా ఇక్కడ యువత చూస్తలే. ప్రైవేట్ రంగంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, ఇంకొక మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ అనేక లక్షలాది రూపాయలు నెలల జీతాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వ రంగ వ్యవస్థ మీదే ఉద్యోగాలు రావాలి, బ్రతకాలనేటువంటి యోచన నుంచి ఈ యొక్క పరిస్థితి అంతా కూడా మారింది. ఇక్కడ జవాబుదారీతనం తగ్గిపోయింది, దీనికి సంబంధించిన రిటర్న్స్ లేవు, హక్కుల గురించి పోరాడే పరిస్థితి వచ్చింది. దీన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి కార్మిక సంఘాలు ఉన్నాయి. ఈ కార్మిక సంఘాల ముసుగులో కొన్ని వామపక్ష రాజకీయ పార్టీలు దాని మీద తమ యొక్క అస్తిత్వాన్ని కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఒక ఆర్థిక వనరుగా వారు వ్యక్తిగతంగా ఉండే పరిస్థితి ఉంటుంది. దీనిని పండించడం కోసం ఈ ప్రజల యొక్క మనోభావాలు, ప్రాంతీయ విద్వేషాలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. కానీ వాస్తవంగా మీరు గమనించాల్సింది ఒక పాయింట్ ఉందండి. ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం క్లోజ్ చేయట్లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మారుతుంది, గమనించాలి. ఇది ఎక్కడా కూడా విశాఖపట్నం యాజమాన్యాన్ని ఇంతవరకు ప్రభుత్వ రంగం మీద జరిపేటటువంటి యాజమాన్యాన్ని ప్రైవేట్ రంగానికి బదలాయించేటటువంటి ప్రక్రియ జరుగుతుంది తప్ప అది మూసేసి కంప్లీట్ ఫ్యాక్టరీని తరలించేసి లేదా ఎక్కడికో తీసుకెళ్ళిపోయి దాన్ని మార్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించాలని చెప్పి ద్వారా నేను కోరుతాను. ఇక పిల్లి మాణిక్యరావు గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. మాణిక్యరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటప్పుడు ఏ విధమైనటువంటి ఉద్యమ కార్యాచరణ కానివ్వండి, ఉద్యమ తీవ్రత కానివ్వండి, ఇప్పుడు ప్రైవేటీకరణ సమయంలో అంత స్థాయిలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిస్తే తప్ప కేంద్రం దిగి వచ్చేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటి మాట. అన్ని పార్టీలు ఏకతాటిపైకి వస్తున్నాయని కానీ ఐకమత్యంగా ఉద్యమం చేయటం లేదనేటువంటి విమర్శ. ఏం చెప్తారు మీరు? నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం.
ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి అది తలమానికంగా ఉన్నటువంటి పరిశ్రమ. అనేకమైనటువంటి త్యాగాలతోటి కూడుకున్నటువంటి దాని ద్వారా అది సాధించుకున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించడం కోసం ఆ రోజు ఒక దళితుడైనటువంటి అమృతరావు గారు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి పరిస్థితి కూడా పెద్దలందరికీ కూడా తెలుసు. దాదాపు ఎంతో మంది కాల్పుల్లో కూడా సరిపోయినటువంటి చరిత్ర ఉంది. ఆనాడు అనేక మంది భూములు ఇచ్చారు. ఆ భూముల విలువ కూడా ఈ రోజు 3 రెట్లు కాదు 10 రెట్లు 20 రెట్లు పెరిగినటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధికెక్కింది. అనేకమైనటువంటి గౌరవాలు తీసుకొచ్చింది. ఎంతో మంది నిరుద్యోగులకి జీవనాధారంగా ఉన్నటువంటి పరిశ్రమ. ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి ప్రైవేటీకరణ అవుతున్న దానిలో భాగంగా అవుతుంది కాబట్టి పెద్ద బాధపడాల్సినటువంటి అంశంగా లేదు అని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా అనేకమైన అవ్వచ్చు, దానికి సంబంధించినటువంటి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, గొడవలు జరుగుతూ ఉన్నాయి, కాపాడుకునే చోట కాపాడుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు అది పెద్ద విషయం కాదు అన్నట్టుగా చెప్పడం అనేది కొంత బాధ కలిగించేటువంటి విషయం. రెండోది, దీనిలో ఉద్యోగస్తులు సరిగా పనిచేయట్లేదు. గవర్నమెంట్ ఉద్యోగులు అయితేనే సక్రంగా పనిచేస్తారు, పనిచేయరు. ప్రైవేటీకరణ దిశగా కనుక ప్రైవేటీకరణ చేస్తేనే ఖచ్చితంగా పనిచేస్తారు అనే వాదన పిచ్చి కుక్క ముద్రేసి దాన్ని చంపడానికి చేసేటువంటి ప్రయత్నంగా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఉద్దేశంతో జరిగినటువంటి ప్రయత్నాల్ని వాజ్పేయి గారితో మాట్లాడి దాన్ని కాపాడినటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఈ రోజు ఏదైతే కేంద్రం వాదన చెబుతా ఉందో ఆ వాదన కేంద్రం చెప్పినటువంటి వాదన మొత్తాన్ని కూడా వైసీపీ చెప్తా ఉంది. వైసీపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని కాపాడటానికి కావాల్సినటువంటి ప్రయత్నాలన్నీ ఖచ్చితంగా చిత్తశుద్ధితోటి చేయాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధి కనపరచట్లేదు. కేంద్రంలో ఒక మాట చెబుతా ఉంది, రాష్ట్రానికి వచ్చి ఇంకొక మాట చెబుతా ఉంది. కేంద్రంలో అనుకూలంగా ఉంటది, రాష్ట్రానికి వచ్చి వ్యతిరేకిస్తున్నట్టు లేకపోతే ఆ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నట్టుగానో చెబుతా ఉంది. కేంద్రాన్ని ఖచ్చితంగా ఇది మా సెంటిమెంట్ తోటి కూడుకున్నటువంటి సమస్య, ఈ దేశానికి తలమానికమైనటువంటి ప్రాజెక్టు, దీని భూముల విలువ విపరీతంగా పెరిగిపోయింది. మీరు చెబుతున్నటువంటి నష్టాలు అధిగమించి లాభాలు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి, ఉత్పాదకత ఎక్కువ పెంచినటువంటి పరిస్థితి చరిత్ర దీనికి ఉంది. కాబట్టి దీన్ని కాపాడుకోవడం కోసం మా ప్రజలందరూ కూడా పోరాటాలకు సిద్ధపడతా ఉన్నారు. మేము కూడా ఖచ్చితంగా దీన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేము అని ప్రభుత్వం వాదనని వినిపించాలి. అవసరమైతే నిష్పక్షపాతంగా ఉండాలి. అట్లాగే దాన్ని సాధించుకోవడం కోసం ఎంత త్యాగాలకైనా సిద్ధపడాలి. గతంలో ఎంతో మంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా దీనికోసం రాజీనామాలు చేయడానికి సిద్ధపడ్డటువంటి హిస్టరీ ఉంది, పెద్దలకు తెలుసు. మరి అలాంటప్పుడు ఈ రోజు పార్లమెంట్ లో మన వాళ్ళకి ఈ అప్పీల్ తోటి పెద్దగా పని లేకపోయినప్పటికీ కూడా ఇంటర్నల్ గా ఒకరినొకరు అండర్స్టాండింగ్ తోటి నడుస్తా ఉంది. ఏ రోజు కూడా కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. దాన్ని కూడా సాకుగా చూసి చెప్పొచ్చు, మేము మీకు అనేక విషయాల్లో సపోర్ట్ చేస్తా ఉన్నాము. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది మాకు చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు. దీనికి ఉన్నటువంటి అన్ని రకాల విషయాల్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాకు దీన్ని ఉంచాలి అని చెప్పడంతో పాటు అవసరమైతే పోరాటాన్ని ఏ పద్ధతిలోనైతే పోరాటం ద్వారా దాన్ని మనం కాపాడుకున్నామో అదే పద్ధతిలో ఇప్పుడు సాధించుకున్నామో అదే పద్ధతిలో కాపాడుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడాలి. ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన భూమికంగా ఎంపీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి, పార్లమెంట్ లో భాగస్వామ్యంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు కనుక పోరాటం చేస్తే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రతిపక్షాలు చెబుతా ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా ఖచ్చితంగా మేము పోరాటాలకు సిద్ధమని చెబుతా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా చెప్తా ఉంది. రాజకీయాలు అనే మాట పెద్దలు కూడా మాట్లాడేది. రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరించడానికి ఇష్టం లేదు, కాపాడుకోవడం కోసం మేము ఎంత దూరం అయినా మా కేంద్ర పార్టీని ఒప్పిస్తాము అని చెప్పేసి చెప్తా ఉంది. కార్మిక సంఘాల మీద ఏదో మనం ఒక ముద్రేసి దాని మీదే బ్రతుకుతా ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే సరైనటువంటి సామర్థ్యాన్ని విలువ చేసుకోలేరు, లేకపోతే చిన్న చిన్న
చిన్న చిన్న ఐఐటీలు ఐఐటీలు చదివినటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారని, ఇవన్నీ కూడా దాన్ని అమ్మటం కోసమో లేకపోతే ప్రైవేటీకరించడం కోసమో ఇంకోటి చేయటం కోసం ఒక ముద్రేయటం అనేది సరైనది కాదు. వైసీపీ ప్రభుత్వం మీద చాలా బాధ్యత ఉంది. ఆ బాధ్యతని నెరవేర్చడం కోసం ప్రజలకి నమ్మకమైనటువంటి మాట చెప్పాలి, నిజమైనటువంటి పోరాట స్ఫూర్తిని అది ముందు అందుకోవాలి. దాంతో పాటు ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు, కార్మికులు, ప్రజలందరూ కూడా దానికి అండగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కేంద్రం కూడా దీని చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఇది నష్టాల్లో ఉంది అనే మాటని పదే పదే చెప్పడం కాకుండా దీన్ని ఒక ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంచడానికి కావాల్సినటువంటి Yes. విధి విధానాన్ని Right. రూపొందించుకుంటే మంచిది. అట్లాగే విభజిత ఆంధ్రప్రదేశ్ లో అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు రానటువంటి పరిస్థితి, ఇప్పటికే రాజధాని నిర్మాణం పూర్తిగానటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి బాధలతోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మనోవేదనకి గురవుతున్నటువంటి పరిస్థితిలో ఇలాంటి విషయాల్ని పెద్దలు సానుకూలంగా స్పందించి దాన్ని గనక ప్రైవేటీకరణ గనక చేయకుండా ఉంటేనే బీజేపీకి కూడా అది మంచిగా ఉంటది, గౌరవంగా ఉంటది, ఉపయోగకరంగా ఉంటది పార్టీ పరంగా అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా జాతీయ భావాన్ని దెబ్బతీయాలని కానీ, జాతీయ కార్మిక విధానానికి వ్యతిరేకంగా ఉండాలని కానీ, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దేశాన్ని బాగు చేసే విధానాలకు వ్యతిరేకంగా ఉండాలని ప్రాంతీయ పార్టీలని ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఏ రాజకీయ పార్టీకి ఉండబడేటువంటి రాజకీయ ప్రయోజనంతో పాటు ఆ ప్రాంత ప్రయోజనాలు, ఆ ప్రజల ప్రయోజనాలు ఎప్పుడు కూడా ఆ పార్టీలు ఖచ్చితంగా ఆహ్వానిస్తే వాటి కోసం నిలబడతారు. రైట్. ఎస్, ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఉన్నారు సుందరపు విజయ్ కుమార్ గారు, జనసేన నుంచి. నమస్తే విజయ్ గారు. మ్యూట్లో ఉన్నట్టున్నారా? నమస్కారం అండి. మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, అలాగే మహా టీవీ వీక్షకులకి అందరికీ నమస్కారం. ఎస్, ఐక్య కార్యాచరణ పోరాటం అనేది కావాలి. పార్టీలు అయితే స్వరాన్ని అయితే ఐక్యంగా వినిపిస్తున్నాయి, కానీ ఆ దిశగా పోరాటం లేదు. అందరూ ఐక్యంగా పోరాటం చేస్తే ఖచ్చితంగా కేంద్రం తీసుకున్నటువంటి డెసిషన్ నుంచి బ్యాక్ స్టెప్ వేసేటువంటి అవకాశం ఉంది. వడివడిగా ప్రైవేటీకరణకు అడుగులు ముందుకు వేస్తోంది, కానీ ఎక్కడా కూడా వెనక్కు తగ్గుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఇప్పటి నుంచైనా సరే అన్ని పార్టీలు ఐక్యంగా పోరాటం చేసి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో విన్నవించటమా, లేకపోతే పోరాటం చేయటమా, అన్ని పార్టీలు కలిసి ఐక్యంగా ముందుకు వెళ్తే కానీ ఈ ప్రైవేటీకరణ అంశం అనేది మరుగున పడేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి మాట వినిపిస్తోంది. ఏం చెప్తారు? ముందుగా అండి, బీజేపీ నాయకులు ఇందాక చెప్పడం జరిగింది. ఇక్కడ వాస్తవానికి ఏంటంటే, ఏదైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్ అన్నీ కరెక్టే. ఇప్పుడు క్యాప్టివ్ మైనింగ్ లేదు, క్యాప్టివ్ మైనింగ్ లేకుండా ప్లాంట్ పెట్టారు, అప్పుడే ఫీజిబిలిటీ లేదు. అంటే ప్రతి విషయంలో ఏదైనా ఒక విషయం మనం ముందుకెళ్ళేటప్పుడు ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ప్లస్లు ఉన్నాక మైనస్లని మనం ఎలాగా అధిగమించాలనే దాని మీద ఒక దీర్ఘకాలికమైన ఒక ప్రణాళికతో దాన్ని మనం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎస్పెషల్లీ స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చేసరికి క్యాప్టివ్ మైనింగ్ లేదు అనే ఉద్దేశం ఫస్ట్ ఈ రోజు తెలిసింది కాదు. ప్లాంట్ ఫీజిబిలిటీ మీదే మాట్లాడినప్పుడు అదే ప్రధానమైన ఒక కారణం. అండ్ సెకండ్ థింగ్, క్యాప్టివ్ మైనింగ్ అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది అనేది కూడా ఒక అంశం. అయితే క్యాప్టివ్ మైనింగ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఈ రోజు పెరిగిన స్టీల్ రేట్లకు కానీ ఎన్నిట్లు కూడా పెద్ద ప్రాబ్లం కాదు. క్యాప్టివ్ మైనింగ్ అనేది వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా క్యాప్టివ్ మైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడికక్కడ మైనింగ్ ఇవ్వాల్సి వచ్చింది. అలాగే దీనికి మైన్ అలాట్ చేసి ఉంటే బాగుండేది, ఇప్పటికీ అలాట్ చేయలేదు. ఇది ఒక పాయింట్ నెంబర్ 1 అండి. రెండో పాయింట్, మొత్తం సెంట్రలైజ్డ్గా ఒక డిస్ఇన్వెస్ట్మెంట్, ఒక శాఖను పెట్టి డిస్ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితుల్లో తీసుకురావడం అనేది అది కేంద్రంలో ఒక వ్యూహం. ఇక్కడ ఈ ప్లాంట్ కి ఒక సపరేట్ ఒక కారణాలు ఉన్నాయి, రావటానికి కారణాలు ఉన్నాయి. అసలు ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెడతాననే లేదు, పెట్టాలని కూడా లేదు. కానీ ఎందుకు పెట్టారు ఆ రోజు? అనేక మంది ఇక్కడ తెలుగు వాళ్ళందరూ కూడా మరి వచ్చి ప్రాణత్యాగం చేసి ఒక ప్రత్యేకమైన కారణాలతో తీసుకొచ్చారు. 100% అది ఒప్పుకోవాలి. వచ్చినప్పుడు మరి దాన్ని ఎంతగా దాన్ని ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అందులో మీరు చెప్తున్న కొన్ని కారణాలు ఉన్నాయి. అదే ఎంప్లాయీస్ సరిగ్గా ఉండరు, కరెక్ట్ గా పనిచేయరు, లేకపోతే ఎక్కువ శాలరీస్ తీసుకుంటారు, లేకపోతే ఇంకోటి అనేకమైనవి ఉన్నాయి. దాన్ని అడ్మినిస్ట్రేషన్ పరంగా
ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక 30-40 ఇయర్స్ మీరు ప్లాంట్ రన్ చేసినప్పుడు దాన్ని అంతటిని స్ట్రీమ్ లైన్ చేసుకోవడం రాక అది అమ్మేస్తామనడం అది కరెక్ట్ కాదు. మీరు అడ్మినిస్ట్రేషన్ అంతమంది మంచి మంచి ఆఫీసర్లు వచ్చినప్పుడు వాళ్ళతోని కొద్దిగా స్ట్రిక్ట్ గా ఇగో ఇలా ఉంటే ఉంటది, లేదంటే ఇలా ఉంటదని చెప్పడం, వాళ్ళతో పని చేయించుకోవడం, రాలేదని చెప్పి మొత్తం ప్లాంట్ ని వేరే వాళ్ళకి అమ్మేస్తానంటే హాస్యాస్పదం. మూడోది, అనేకమైన ఇందులో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ప్లాంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అనేకమైన, ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి ఈ రోజు వరకు కూడా న్యాయం చేయలే. 2 తరాలు మారిపోయినాయండి. 2 తరాలు మారిపోయినాయి, 3వ తరం కూడా ఎంటర్ అయిపోయింది 6 కార్డులు పట్టుకొని. అయినా కూడా వాళ్ళు ఎప్పుడు ప్లాంట్ ఆపలే. రోజు కూడా వాళ్ళు చిన్న చితక అవుట్ సోర్సింగ్ లోనో, చిన్న చిన్న ఉద్యోగాల్లోనో, చిన్నది దీంట్లోనో చేసుకుంటూ ఈ రోజు వరకు గడుపుకొస్తున్నారు. వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ అయితే లేదు. ఈ రోజు ఏంట్రా నాయన అంటే, ఈ రోజు ఇంకా కొంత భూమి ఉపయోగకరంగా లేదు, అది ఇంకా దాన్ని అంటే దాన్ని ఉంచారు, దానికోసం కొంత ఎక్స్పాన్షన్స్ కోసం కానీ ఇంకోటి కానీ అనేకమైన అంశాల కోసం ఉంచారు భూమిని. ఈరోజు అనేకమైన సమస్యలు, అనేకమైన ఛాలెంజెస్ ఉన్నాయి. వాటన్నిటికీ సొల్యూషన్ ఇవ్వకుండా స్ట్రైట్ అవే ప్లాంట్ ని మేము ప్రైవేటీకరణ చేసేస్తాం అనేది కరెక్ట్ కాదు. ఇదే భూమి ఇచ్చిన దాంట్లోనే ఈరోజు గంగవరం పోర్టు కూడా వచ్చింది. దానికి కూడా కొంత ల్యాండ్ ఇవ్వడం జరిగింది. గంగవరం పోర్టు కూడా అటు తిరిగి ప్రైవేటీకరణ, ఫస్ట్ ప్రైవేటీకరణ, తర్వాత ఇంకా పూర్తిగా గవర్నమెంట్ ఒక 1% కూడా లేకుండా ఈరోజు ప్రైవేటీకరణ జరుగుతా ఉంది. అలాగే ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోస్కోకి ఎంటర్టైన్ చేసింది. ఇలాగ అనేకమైన సమస్యలు. ఈ సమస్యల్లో ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, అదేవిధంగా భూమి పోగొట్టుకున్న నిర్వాసితులు, అదేవిధంగా ఆత్మగౌరవం, తెలుగువాడ ఆత్మగౌరవం, అనేక మంది అసువులు బాసారు. ఇవన్నిటిని లెక్కలో తీసుకోకుండా సింపుల్గా డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఒక కేంద్రం నుంచి ఏదైతే వచ్చిందో దానితో ముడిపెట్టేసి ఇవన్నీ అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కారణాలు ఉంటాయి, ఒక్కొక్క ఇది ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టేసి మేము చేసుకెళ్ళిపోతాం అనేది ఇది కరెక్ట్ కాదు. దీన్ని బీజేపీ పార్టీ, రాష్ట్ర శాఖ పార్టీ కూడా ఫస్ట్ నుంచి కూడా ఇది వద్దండి అని కూడా అడుగుతా ఉంది. వద్దనేది తర్వాత మేము వాళ్ళతో పాటు కలిసి వెళ్ళటం వల్ల విశాఖపట్నం జీవీఎంసీలో మేము అనేకంగా కోల్పోయాం. మేము అట్లీస్ట్ ఒక సైజబుల్ గా మేము నిలదొక్కోవలసిన వాళ్ళమి ఈరోజు చాలా మేము కార్పొరేటర్లు ఓడిపోవడానికి కారణం కూడా అయ్యాం. ఇక్కడ రాజకీయంగా చేసుకుంటూ మెయిన్లీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ మెయిన్ గా దీన్ని పూర్తిగా అడ్వాంటేజ్ తీసుకొని గేమ్ ఆడుతుంది, గేమ్ ప్లే చేస్తుంది, పొలిటికల్ గేమ్ ప్లాన్ చేస్తుంది. నేను అంటుంది ఏంటంటే, మీరు అన్నది 100% కరెక్ట్ అండి. ఈ ప్లాంట్ ఎలా వచ్చింది? అందరూ కూడా కలిసికట్టుగా ప్రాణత్యాగాలు చేసి, నిరాహార దీక్షలు చేసి, ప్రాణత్యాగాలు చేస్తే వచ్చిన ప్లాంట్. ఈరోజు ఏంటంటే ఎవరికి వాళ్ళు నాటకాలు రక్తి కట్టిస్తున్నారు, ఎవరికి వాళ్ళు స్వార్థాలు రక్తి కట్టిస్తున్నారు. ఇవన్నీ చేసుకుంటే ఎలా వస్తుంది? నిజాయితీతోనే కదా రావాలి. నిజాయితీతో, కమిట్మెంట్తో ఆ రోజు అందరూ కలిసి తెచ్చుకున్నారు. ఈరోజు మరి వైస్ ప్రెసిడెంట్ అయిన వెంకయ్య నాయుడు గారు కూడా ఆ రోజు యువతగా ఉండి ఈ దీంట్లో జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. అలాగే ఈరోజు ఏమి చిన్న విషయం కాదు ఇది స్టీల్ ప్లాంట్. మేమేమంటున్నామంటే, ఇంకా ఈ నాటకాలన్నీ ఆపి చిత్తశుద్ధితో అందరం కలిసి వాస్తవాల్ని ముందుకు తీసుకొచ్చి, అనేకమైన విషయాలు ఉన్నాయి, అనేకమైన సమస్యలు ఉన్నాయి, అవన్నిటికి కూడా సొల్యూషన్ ఇవ్వాలి. ఈరోజు స్లోగా ముందుకు వెళ్తానంటే ఎలాగవుతుంది? ఇది వేరు, ఈ స్టీల్ ప్లాంట్ వేరు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వేరు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఎప్పుడుంది? ప్లాంట్ ఎక్స్పాన్షన్ కోసం ఏదైతే ఫండ్ ఉందో దాన్నే, ఆ డబ్బులు బయట నుంచి గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదండి. డబ్బు ఇక్కడ ఉన్న డబ్బుల్నే దాంట్లో పెట్టడం వల్ల మధ్యలోని మరి ఆ క్యాష్ ఫ్లోని ఇబ్బంది కలిగించుకుంటూ కొంత ఇబ్బంది పడ్డారు. మీకు తెలుసా స్పెక్యులేషన్స్ ఎలా ఉంటాయో, స్టీల్ ఎలా ఉంటుందో. స్టీల్ ఒకసారి అప్ ఉంటుంది, ఒకసారి డౌన్ ఉంటుంది. ఆ డౌన్లోని అప్లోని డౌన్ ఉన్నప్పుడు రిజర్వ్డ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ అన్నిటిని వాడుకొని ప్లాంట్ ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆ ఫండ్స్ అంతటిని కూడా ఎక్స్పాన్షన్ వాడుకున్నాం కాబట్టి టైట్ అయ్యాం. ఈ రోజు కూడా ఓపెన్ చెప్తున్నాను, ఈ రోజు ఏం ప్లాంట్ ఏమి నష్టంలో లేదే. కొన్ని సమస్యలు ఉన్నాయి,
దాన్ని కరాఖండిగా చెప్పకుండా మనల్ని ఎవరికి వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ మరి ముందుకెళ్ళారు కాబట్టే కదా. నిజంగా ఓపెన్ గా చెప్తే బాబు మీరు ఎంప్లాయీస్ వల్ల ఈ ప్లాంట్ ఉనికే కోల్పోతాం, నష్టపోతాం అని అంటే ఎందుకు ఎంప్లాయీస్ ప్రాబ్లం ఎందుకు వాళ్ళు సాల్వ్ చేసుకోలేరు? నిజంగా లేదు నేను ఆడుకుంటాను, డబ్బులు తీసుకుంటాను, అటెండెన్స్ చేసుకుని బయట కూర్చుంటాను అన్నారు అనుకోండి, అలాంటి తీసి పడేయండి. అంతేగాని ఒక 10 మందినో 20 మందినో 100 మందినో 200 మందినో ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ని, డిసిప్లిన్ లేని వాళ్ళని, సిన్సియారిటీ లేని వాళ్ళ కోసం మొత్తం ప్లాంట్ నమ్ముతానంటే అది కరెక్ట్ కాదు కదా. అలాగే వి షుడ్ రెస్పెక్ట్ 100%. మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు కాదు 78లోనే ముందుకొచ్చి రైతులు ఈ రోజు ఆ ప్లాంట్ కి ల్యాండ్ ఇచ్చి ఈ రోజు వరకు వెయిట్ చేస్తున్నారండి. ఎక్కడుంది దేశం మొత్తంలో? ఈ రోజు వరకు కూడా వాళ్ళు సహకరించుకుంటూ వెయిట్ చేస్తున్న వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వకుండా డిస్ఇన్వెస్ట్మెంట్ అనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా కూడా అందరి అభిప్రాయాలు తీసుకోవాలి, ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, స్ట్రైట్ టు ద పాయింట్ల తర్వాత దీనికి సంబంధించి చర్చా కార్యక్రమం కొనసాగిద్దాం. స్టే ట్యూన్.